ఉందో చూడండి, అది అది చూడండి ఎట్లా ఉందో. ఇది 46 రోజులు. ఇప్పుడు అక్కడ దాకా మళ్ళీ కొట్టేస్తారా ఇవి? ఇప్పుడు కొట్టేస్తాం, మళ్ళీ 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 బుసి అయిపోతుంది. పోయినసారి జనవరి 1.5 year అలా వచ్చింది కదా. అలా వచ్చింది కదా, ఒక వారంలో దీని మొత్తానికి వచ్చేసింది. ఈ ఆకే అనుకుంటా, ఈ ఆకు అనుకుంటారు కదా, ఎమ్మటే మొత్తం వచ్చింది. న్యూట్రిషన్ డెఫిషియన్సీ కదా, ఇంత ఉంది, దానికి బలం లేకుండా అయినా కూడా ఆ చెట్టుకు తగ్గ న్యూట్రిషన్ లేదు అక్కడ. ఈ పుల్లలు కలిపిన పౌడర్స్ వేరే ఉంటుంది. ఇట్లని మన ఎకరాలను బట్టి వాషర్ తెచ్చుకోవాలి. తొట్లో కడిగేస్తాం. ఇప్పుడు వరకు అయితే తొట్లో కడిగాము, ఇప్పటి నుంచి దాంట్లో వాషర్ తెచ్చాము. ఎప్పుడైనా 2 సార్లు కొసలు కట్ చేయాలి. మీకు చెప్తా 1 by 1. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది లేత మొక్క, కొస కట్ చేయండి, అక్కడ వరకు కట్ చేసుకోండి, ఇంకొంచెం కిందకి అక్కడ వరకు కట్ చేసేయాలి. మొద్దు ముదురుతూ ఉండాలి ఎంతసేపటికి. కింద మొద్దు ముదురుతుంటేనే అట్లా సైడ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకటే కాయ నుంచి తీసిన విత్తనాలు ఇవి, అయినా కూడా డిఫరెంట్ వచ్చినాయి, ఒక తల్లి పిల్లలాగా అనమాట. అందుకని మన పొలంలో ఇలాంటి మొక్క ఉండేలాగా చూసుకోవాలి, అప్పుడు నష్టం రాకుండా ఉంటుంది. సీడ్ ఎంపిక చాలా ముఖ్యం అన్నమాట. ఒక కేజీ బావు ఖచ్చితంగా, కేజీన్నర కరెక్ట్గా అయితే, కేజీన్నర సరిపోతుంది. 3 తీస్తామమ్మా క్రాస్గా, ఇంకొంచెం కిందకి. ఓకే, కింద నుంచి పైకి తీసుకురా, అంత వదిలిపెడతారు. కింద నుంచి పైకి తీసుకోమా. కట్ చేసిన ప్రతిసారి ఒక అడుగు వదిలిపెట్టి పైకి, అట్లా చెట్టు ఇట్లా బూసిగా అయిపోతుంది అట్లా. అది గ్రో అవుతుంది, ఇది అవ్వట్లేదు కదా అని. అది మొన్న వేసిన చెట్టు 60 రోజుల చెట్టు. అది అంటే 30 రోజులకు ఒకసారి కొసలు తుంచాము. అక్కడదే పదండి చెప్తాను. ఇది ఎవరన్నా తీసుకోండి, కాటా పెడదాం. ఇది ఎంత వచ్చిందో తెచ్చారా, అటు బయటికి తీసుకురా. అంటే తోటలో దీన్ని వదలవచ్చు ఉంటా, మళ్ళీ ఇంత వచ్చినాక కట్ చేసుకొని. ఇది చెట్లు వయసు లెక్కేసుకుంటా ఉండాలి. మీ చేలో బలం ఉంది బాగా, పూత 45 రోజులే ఉంది, ఇంకా పూత స్టార్ట్ కాలేదు, ఇంకో 10 రోజులు ఉంచుకోవచ్చు. ఎందుకులే నష్టం వస్తుంది మనకి, ఎందుకు వేస్ట్ అవుతుందేమో అనుకున్నారు పీకేసుకోవాలి. మినిమం 40 రోజులు దాటిన తర్వాత 60 రోజుల మధ్యలో పూత రాకుండా మీరు మెయింటైన్ చేసుకుంటా. ఈ స్థితిలో చెడిపోతే రైతులు నష్టపోతారు. ఈ స్థితిలో బాగా చూసుకోవాలి. బాగా చూసుకోకపోతే ఈ ఆకంత వేస్ట్ అయిపోద్ది కదా. ఫ్లవర్ రావడానికి ఎన్ని రోజులు టైం పట్టొచ్చు మేడం? అదే ఒక్కొక్క చెట్టు నుంచి ఒక్కొక్క ఏరియాని బట్టి 40 నుంచి 60 రోజుల లోపు వచ్చింది. అది గెస్గా కనపడుతుంది పువ్వు వస్తుంది. మనం రోజులు లెక్కేసుకోవాలి ముందు. ప్రూనింగ్ చేసిన తర్వాత ఇది అయింది కదా, ఈ రోజు లెక్క రాసుకోవాలి. ఎకరా అది కట్ చేసినాము, ఎకరా అంతా ఈరోజు ఇట్లా కట్ చేసినాము. ఇప్పుడు ఇది ఇంకా మళ్ళీ ఈసారి దీనికంటే ఎక్కువ వచ్చింది, ఎక్కువ కొమ్మలు వస్తాయి సైడ్ అంతా. అప్పుడు టైం చూసుకొని మినిమం 45 రోజుల తర్వాత రెడీగా ఉంటే, ఏమి డిసీజ్ రాకుండా ఉంటే పెంచుకోండి. ఒక 10-15 రోజులు 20 రోజులు ఉంచుకోవచ్చు. ఏదైనా డెఫిషియన్సీ వచ్చి దాన్ని లైట్గా గుడ్డు పురుగు వచ్చింది చూడు, లైట్గా ఒకటి కొడి కనిపిస్తుంది చూడు, ఇవన్నీ కొట్టుకోవాలి ఎమ్మటే. లేకపోతే ఆ గుడ్డు పురుగు ఇవ్వాలి కనిపించింది కదా, రేపటికి 100 అవుతుంది. అది తొందరగా చెడిపోద్ది. ఇంక ఈ స్టేజ్లో చెడిపోతే రైతు నష్టపోతాడు. ఇలా కట్ చేసుకున్నాము, కట్ చేసుకుంటే మళ్ళీ ఎమ్మటే 2వ బ్రాంచ్లు వచ్చేస్తాయి. ఈ స్టేజ్లో కట్ చేయాలి. ఇవన్నీ కట్ చేసినాం ఎమ్మటే. 20 రోజులు అయింది నాటి. కట్ చేసుకుంటే చెట్టు ముదురుతుంది, బాగుంటుంది. ఒక చెట్టు నుంచి 2 కేజీలు వచ్చిందంట. కేజీ చెప్తాను నేను ఎంతసేపటికి. ఎన్నిసార్లు చెప్పినా నేను కేజీ ఆకని చెబుతా. ఇందాక వెనుక 2వ బీకాం చూడండి. ఈ సంవత్సరం 2 నెలల మొక్క. ఇట్లా కడుక్కోవాలండి దీన్ని. తొట్టి నిండా వేసుకుంటారు, ఇట్లా కడిగి దాన్ని గంపలేస్తారు. వస్తాయి. ఎక్కువైతే ముందు మెయిన్ అంతా వచ్చేస్తుంది, లాస్ట్లో కొంచెం ఒక మనిషి తిరిగి మొత్తం వేసి తొట్టి కడిగేస్తాడు. కలిపి కడిగేసి అంత మొత్తం టోటల్ కలిపి కొంచెం పెద్ద కొమ్మలు రానియండి, లేట్ అవుతుంది కదా వర్షం పడితే. పౌడరు
ఎండాకైతే 5, 6. ఇంకా తీసుకోండి. ఆమె ఆరబోసి వచ్చిద్ది లోపల, ఒక్కొక్కరు చూసి బయటకు వచ్చేయండి. ఇంకా కొద్దిగా అట్లా ఇట్లా పెట్టుకొని మేము ఉదయాన్నే వెళ్ళి పీకేసి ఇట్లా గంపల్లో పెట్టుకొని టిఫిన్ చేస్తాము. టిఫిన్ చేసరికి ఈ నీళ్ళన్నీ ఒడుస్తాయి. మేము పొలంలో పోయి ఆకు బిక్కుని వచ్చరికి తొట్టికి నీళ్ళు పెట్టేటోళ్ళు, లోపల జిమ్మేటోళ్ళు 2 ఉంటారు, రెడీ చేసి పెడతారు. అందరూ కలిసి టిఫిన్ చేసిన తర్వాత ఇది వాళ్ళు లోపల వేస్తారు. నేను ఆఫీస్లో వర్క్ చూసుకుంటాను. ఉదయాన్నే బీకాలి, మధ్యాహ్నం బీగితే ఈ లోపు ఎండపోయి ఎండవు. 6ంటికే పోవాలి చేలల్లోకి. ఫస్ట్ స్టార్టింగ్ అట్లా పతలాగేసాము. రోజు ఎలా వేస్తారో అలా వేయండి, వాళ్ళకి అర్థమవుతుంది. ఆమె వచ్చిన తర్వాత మీరు వెళ్ళి చూడండి ఎలా వేస్తారని, అలా వేసుకోవాలనేది చూసిరండి.